ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్లో అందరికీ స్వాగతం. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం వెరీ గ్రేట్ ఇన్సైట్స్ అనేది షేర్ చేసుకుంటున్నాం. ఫ్రీ రిసోర్సెస్ చూసుకొని ఒక స్టాక్ని కంప్లీట్గా అనాలిసిస్ ఎలా చేయాలని చెప్పేసి చేస్తున్నాం. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి. వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. లెట్ మీ షేర్ మై స్క్రీన్ వితౌట్ వేస్టింగ్ అవర్ టైం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే ట్రేడింగ్ టిక్ అనేది ఒక ఫ్రీ వెబ్సైట్ అనమాట. దీంట్లో ఏంటంటే మనకి కొంత లిమిటెడ్ డేటా అనేది దొరుకుతుంది. దీన్ని మనం ఈ అనాలిసిస్ కోసం యూజ్ చేసుకుందాం. అండ్ కామెంట్స్లో ఏంటంటే ఈ యొక్క ఏదైతే లింక్ ఉందో అది పిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మనం యూజ్ చేసుకోబోయేది ఏంటంటే opstra.defineedge.com. ఇది కూడా లిమిటెడ్ వెర్షన్లో ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా కింద లింక్ చేస్తున్నాను ఫ్రెండ్స్, పిన్ చేస్తాను. ముందుగా ఫ్రెండ్స్, ట్రేడింగ్ టిక్ .comకి వెళ్ళినప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, ట్రెండింగ్ ఓఐ, కాల్స్ వర్సెస్ పుట్స్, స్ట్రాడల్, ఫ్యూచరు, స్ట్రాడల్ ఉంది. ఫస్ట్ మనం ఫ్యూచర్స్కి వెళ్దాం. ఇక్కడ క్లిక్ చేయగానే నేనేం చేంజ్ చేయలేదు, ఓన్లీ డిఫాల్ట్ థింగ్స్ అనేది ఉంచాను. ఫస్ట్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డిఫాల్ట్గా ఏంటంటే ఫ్యూచర్ అనాలిసిస్ అనేది చెప్తుంది. ఫస్ట్ సింబల్ ఏంటి, దాని తర్వాత లాస్ట్ ప్రైస్ చేంజ్, ఎంత పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ అనేది జరిగింది, ప్రైస్లో పెరిగిందా తగ్గిందా అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ పర్సంటేజ్. సో ఫ్రెండ్స్, ఈ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనమాట. ఓకే, సో ఈ కేసులో ఏం జరిగిందంటే మనకి ప్రైస్ అనేది కిందకు వచ్చింది క్లియర్గా, రైట్? ఎంత? 2.35%. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ వచ్చేసరికి మనకి 37% అనేది పెరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? దాని మీనింగ్ ఏంటంటే ప్రైస్ కిందకు వస్తుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుందంటే ఆ షార్ట్ బిల్డప్ అనేది మార్కెట్లో క్లియర్గా కనిపిస్తుంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఈ స్టాక్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. అగైన్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్పైరీ, ఇది ఒకవేళ మన ఆప్షన్స్ చూస్తే వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. అదేవిధంగా మనం ఈక్విటీ చూస్తే మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. సో క్లియర్గా ఏంటంటే జిఎస్పిఎల్ అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్. చూద్దాం దీంట్లో ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఉందేమో. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం ఈ opstra.defineedge.కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఏం చేస్తామంటే ఫ్యూచర్స్కి వెళ్దాం. ఫ్యూచర్స్ యొక్క బిల్డప్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. రైట్, ఇక్కడ సింపుల్ టర్మ్స్ అనేది ఉన్నాయి. ఫస్ట్ మనకి షార్ట్ టర్మ్ అవుట్లుక్ ఉంది అండ్ మీడియం టర్మ్ అవుట్లుక్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అంటే డైలీ అండ్ 5 days యావరేజ్ అనేది తీసుకొని వాళ్ళు ఏంటంటే ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ని బట్టి ఈ అవుట్లుక్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ప్రైస్ చేంజ్ అనేది తీసుకుందాం. సో ప్రస్తుతానికి మనం షార్ట్ సైడ్ అనేది ఏదైనా ఆపర్చునిటీ ఉందేమో చూద్దాం. ఎందుకంటే మనకి 18,000 మార్క్ అనేది నిఫ్టీ ఇంకా ఫ్రెష్గా బ్రేక్అవుట్ చేయలేదు కాబట్టి ఇది దాటితే మనకి ఫ్రెష్ బ్రేక్అవుట్ అని చెప్పొచ్చు. ఇన్ బిట్వీన్ ఏంటంటే ప్రస్తుతానికి షార్ట్ రికవరీ జరుగుతుంది. ఎనీహౌ ఏంటంటే ప్రస్తుతం మనకి డేటా ప్రకారం అనేది ఆలోచిస్తే ఇక్కడ షార్ట్ టర్మ్ అవుట్లుక్ మనం ఒకసారి చూసుకుంటే ఫ్రెండ్స్, దీంట్లో ఇక్కడ పెద్దగా స్టాక్స్ అనేది లేదు. దాని తర్వాత ఎంజీఎల్ స్టాక్ అనేది కనిపిస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ 5 days ప్రైస్ అనేది ఏంటంటే తగ్గుతూ వస్తుంది, పడిపోతుంది 5 days యావరేజ్గా ప్రైస్. అండ్ జిఎస్పిఎల్ స్టాక్ కనిపించింది. రెండిట్లో కూడా షార్ట్ టర్మ్ అవుట్లుక్లో షార్ట్ బిల్డప్ ఉంది అండ్ మీడియం టర్మ్ అవుట్లుక్లో కూడా మనకి షార్ట్ బిల్డప్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ స్టాక్ అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. దట్స్ ద రీజన్ ఏంటంటే ఈ స్టాక్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మనం తర్వాత ఏం చేయొచ్చు అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందని చెప్పేసి మనం జిఎస్పిఎల్ అనేది టైప్ చేస్తే ఇక్కడ ఫ్రెండ్స్ డిఫాల్ట్గా ఏంటంటే మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి మంత్లీ ఎక్స్పైరీ తీసుకుంటుంది. దీంట్లో మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఫ్రెండ్స్, ఇది 260 కాల్ ఆప్షను, ఇది వచ్చేసరికి 250 కాల్ ఆప్షను అండ్ ఇది వచ్చేసరికి 240 కాల్ ఆప్షను అండ్ పుట్ ఆప్షన్ రెండు కూడా ఉంటాయి. బట్ ఫ్రెండ్స్, మనకు చూడగానే ఒక క్లారిటీ వచ్చేసింది. ఏంటి, మనకి హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్స్ దగ్గర బిల్డప్ అవుతుంది. అంటే మనం ఓపెన్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా షార్ట్ సైడ్ అనేది చూస్తాం, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ప్రీమియం అనేది పే చేస్తారు కాబట్టి. బట్ అగైన్ ఇక్కడ 2 టవర్స్ ఉన్నాయి, చూద్దాం. ఈ ఓవరాల్ బిగ్గర్ పిక్చర్లో ఫ్రెండ్స్, క్యుములేటివ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి ఏం చెప్తుందంటే స్లైట్గా ఆ బేరిష్నెస్ అనేది మనకి మార్కెట్లో కనిపిస్తూ ఉంది. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే ఆ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి 230 దగ్గర కాల్ ఆప్షన్ ఎంత పెరిగింది, దాని తర్వాత 240, 250, 260. ఈ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చెప్తుంది అంటే ఫ్రెండ్స్, మనకి నిన్నటి రోజున ఏం జరిగింది అంటే నిన్న ఒక రోజులో కంప్లీట్గా ఎలా ఉంది అంటే క్లియర్గా ఏంటంటే మనకి కాల్స్ అనేది రైజ్ అవుతున్నాయి. కాల్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అంటే కాల్ ఆప్షన్ ఎక్కువగా సెల్లింగ్ అనేది చేస్తున్నట్టు మనకి క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. పుట్స్ సెల్లింగ్ చేశారు కానీ కంపేర్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కంపారిజన్లో ఏంటంటే కాల్ సెల్లింగ్ ఎక్కువగా జరిగినట్టు మనకి తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, సింపుల్గా ఏంటి, కాల్స్ ఎప్పుడు సెల్ చేస్తారు, మార్కెట్ కిందకు వస్తున్నప్పుడు కాల్స్ సెల్ చేస్తారు ఫ్రెండ్స్. రైట్, వెరీ సింపుల్.
దాని తర్వాత ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎస్పెషల్లీ షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసేవాళ్ళు ప్రైస్ మీద కూడా ఫోకస్ చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ మనకేంటంటే 230 దగ్గర పుట్ ఎక్కువగా ఉంది ప్రైస్. దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా మనం ఒక కంపారిజన్ చూడగానే ఏమవుతుందంటే పుట్ సైడ్ ప్రీమియమ్స్ ఎక్కువగా ఉన్నాయి. కాల్ సైడ్ పెద్దగా లేవు. ఈవెన్ ఈక్వి డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి రూ. 10 డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి రూ. 10 డిస్టెన్స్ ఉంది. బట్ కాల్ అండ్ పుట్ ప్రీమియం ఏమో హ్యూజ్‌గా ఉంది. చూడండి పుట్ ప్రీమియం ఎక్కువగా ఉంది. కాల్ ప్రీమియమ్స్ చాలా చాలా లెస్‌గా ఉన్నాయి. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మేబీ పొజిషన్స్ ఎవరైతే ఉన్నాయో ఓవర్‌నైట్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు హెడ్జింగ్ చేసి ఉండొచ్చు. పుట్ ఆప్షన్ అనేది బై చేసుకొని ఉండొచ్చు. బట్ ఎనీ హౌ ఏంటంటే మనకొక పిక్చర్ ఇస్తుంది. అంటే పుట్ సైడ్ ప్రీమియం పెరుగుతుందంటే మార్కెట్ కెన్ మూవ్ అనమాట. దట్ ఈస్ ఆల్సో వన్ పాసిబిలిటీ. నౌ ఫ్రెండ్స్ టెక్నికల్ అనాలిసిస్ అనేది చూద్దాం. జీఎస్‌పీఎల్ దిస్ ఈస్ ద కింగ్ అనమాట. నెక్స్ట్ అనాలిసిస్ చేయాల్సింది దీని మీద మనం. సో ముందుగా మనం వీక్లీ టైమ్ ఫ్రేమ్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మనం చూస్తే చార్ట్ చూడగానే ఒక హై అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకి. 380 దగ్గర మనకి ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది. అంటే ప్రీవియస్‌గా ఏమైందంటే ఈ పాయింట్‌కొచ్చింది 380 దగ్గర అక్కడ రెసిస్టెన్స్ అనేది తీసుకుంది. అక్కడి నుంచి మార్కెట్ ఏమైందంటే వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఒక స్ట్రాంగ్ బెరిష్ ఎంగల్ఫింగ్, ఇది బెరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్. దాని తర్వాత 2 వీక్స్ ఏంటంటే కన్సాలిడేషన్ తీసుకుంది. ఓకే. సో ఇన్‌సైడ్ క్యాండిల్ బ్రేక్‌ఔట్ అంటాం ఇది. దాని తర్వాత మార్కెట్ అనేది లోవర్ స్వింగ్స్ అనేది క్రియేట్ చేసిందండి. ఇక్కడో స్వింగ్ ఉంది. అండ్ ఇక్కడో స్వింగ్ ఉంది. ఇక్కడో స్వింగ్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఒక స్వింగ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లోవర్ లో స్వింగ్స్ అనేది క్రియేట్ చేస్తుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి స్వింగ్ హై ఒక పాయింట్, తర్వాత స్వింగ్ హై మేబీ ఇది 2 పాయింట్స్, 3 పాయింట్స్, 4 పాయింట్స్ అండ్ 5 పాయింట్స్. ఇక్కడొచ్చేసరికి లోవర్ హైస్ అనేది క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్. మార్కెట్ అనేది లోవర్ హైస్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి స్టాక్ అనేది ఒక డౌన్ ట్రెండ్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది. నౌ ఏంటంటే ఫ్రెండ్స్ మనం షార్ట్ టర్మ్ కోసం చేస్తున్నాం కాబట్టి అట్‌లీస్ట్ వీక్లీకెళ్ళి చూద్దాం. ఏమన్నా ఇంట్రెస్టింగ్‌గా ఉందా అని చెప్పేసి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఒక ట్రెండ్ లైన్ అయితే మనకి బ్రేక్‌ఔట్ జరిగినట్టు క్లియర్‌గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ ఒక బ్రాడనింగ్ రైజింగ్ వెడ్జ్ బ్రాడనింగ్ ఫార్మేషన్ కూడా కనిపిస్తుంది. దట్ ఈస్ ద రీజన్ ఫ్రెండ్స్ మనం ఒక సిరీస్‌లో వీడియోస్ అనేది చేసుకున్నాం. దయచేసి ఆ వీడియోస్ చూడండి. ఒక ఐడియా వస్తది మొత్తం గూడా. ఓకే. సో ఇది ఒక వన్ ఆఫ్ ద టెక్నికల్ ప్యాటర్న్ అనమాట. మార్కెట్ ఎక్స్‌పాండ్ అవుతూ ఉంది. ఓకే. వోలటిలిటీ అనేది పెరుగుతూ వచ్చింది. బట్ ఫైనల్‌గా ఏంటంటే మనకు క్లియర్‌గా ఈ లెవెల్ దగ్గర అయితే ఈ షే ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో డౌన్ సైడ్ ఆ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ డౌన్ చేసింది. ఫ్రెండ్స్ ముందుగా ఏంటంటే మనం ఇక్కడ చూస్తే ఒక పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ ఇది థర్డ్ పాయింట్. ఆ ఫోర్త్ పాయింట్ అయితే క్లియర్‌గా బ్రేక్ డౌన్ అనేది జరిగింది ఫ్రెండ్స్. నౌ ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ ఏంటంటే మనం జనరల్‌గా చూస్తుంది హైయెస్ట్ వాల్యూమ్స్. చూడండి ఈ పాయింట్ దగ్గర వాల్యూమ్స్ ఉన్నాయి. ఈ క్యాండిల్‌లో అండ్ ఈ క్యాండిల్‌లో వాల్యూమ్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ క్యాండిల్‌లో గూడా హెవీ వాల్యూమ్స్ అనేవి ఉన్నాయి. ఎవ్రీ రైజ్‌లో వాల్యూమ్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్‌గా లాస్ట్ హెవీ వాల్యూమ్స్ వచ్చింది గానీ, కనీసం ఏంటంటే ఈ హై గూడా బ్రేక్‌ఔట్ చేయలేదు. ఇది ఎగ్జాషన్ వాల్యూమ్ అనొచ్చు ఫ్రెండ్స్. అంటే ట్రాప్ చేశారన్నమాట బయర్స్‌ని. చూడండి మనకి ఇక్కడ ఏదైతే 9థ్ సెప్టెంబర్ వాల్యూమ్ వచ్చిందో, ఆ వాల్యూమ్ అనేది హైని గూడా బ్రేక్‌ఔట్ చేయలేదు. మేబీ బయర్స్ వీక్ అయ్యి ఉండొచ్చు. లేదంటే ఇట్స్ ఎ బుల్ ట్రాప్ అనమాట. దీన్ని ఎగ్జాస్టెడ్ వాల్యూమ్ అని గూడా అంటారు. లేదంటే ఎగ్జాస్టెడ్ మూవ్ అంటారనమాట. సో ఎనీహౌ 2 డేస్ రిజెక్షన్ జరిగింది. దాని తర్వాత వీళ్ళ యొక్క స్టాప్ లాస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైనా బై చేసుంటే వాళ్ళ యొక్క స్టాప్ లాస్ ఎక్కడ ఉంటదంటే ఈ లో అనేది మెయింటైన్ చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు హ్యూజ్ క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఈ లాస్ అనేది బేర్ చేస్తారు. ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయిందంటే వాళ్ళు నో మోర్ బయర్స్ అనమాట. ఎందుకంటే ఇట్స్ ఎ హ్యూజ్ క్యాపిటల్ డిప్లాయ్ చేస్తే మనకి ఇక్కడ చూస్తే దాదాపుగా 9.7 మిలియన్ వాల్యూమ్స్ అనేది ట్రేడ్ అయినాయి. అండ్ మార్కెట్ ప్రైస్ కూడా ఏంటంటే పాజిటివ్‌గా క్లోజ్ అయింది. డెఫినిట్‌గా బిగ్ బాయ్స్ అనేవాళ్ళు ఈ క్యాండిల్‌లో పార్టిసిపేట్ చేశారు. బట్ వాళ్ళ యొక్క స్టాప్ లాస్ అనేది 240 బిలో అనేది ఉంటది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ లాస్ అనేది బేర్ చేసే కెపాసిటీ వాళ్ళకుంటది. ఎనీహౌ ఆ లెవెల్ అయితే క్లియర్‌గా మనకి 19థ్ సెప్టెంబర్‌న బ్రేక్ డౌన్ జరిగింది. బట్ అగైన్ ఏంటంటే ఒక రెజ్యూమ్ అయితే స్టార్ట్ అయింది. నౌ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఒక డౌన్ సైడ్ క్లారిటీ అయితే కనిపిస్తుంది. మార్కెట్టు లోవర్ లోస్ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ ఒక ప్యాటర్న్ బ్రేక్‌ఔట్ గూడా జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ మనం దీని యొక్క టార్గెట్‌ని ఎలా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు అనేది టెక్నికల్‌గా చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఎప్పుడైతే ఈ బ్రేక్‌ఔట్ జరుగుతుందో బ్రేక్‌ఔట్ దగ్గర నుంచి మనకి ఇమ్మీడియేట్ టార్గెట్ అట్‌లీస్ట్ 1:1 అనేది మనకి టార్గెట్ అనేది ఉంటది ఫ్రెండ్స్. సో ఇమ్మీడియేట్‌గా మనకి ఉన్న టార్గెట్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ ద ఈ బ్రాడనింగ్ వెడ్జ్ ప్యాటర్న్ ఇది. ఈ ప్యాటర్న్‌ని బట్టి మనకి ఇమ్మీడియేట్ టార్గెట్ వచ్చేసి 206. సో ఫ్రెండ్స్ రఫ్‌గా ఏంటంటే మనం దీన్ని 200 పాయింట్ల దాకా తీసుకోవచ్చు. రఫ్‌గా చెప్తున్నా నేను. ఓకే. సో మనకొక 20 పాయింట్స్ ఇంకా డౌన్ సైడ్ అనేది ఉంది.
ఫ్రెండ్స్ అగైన్ ఏంటంటే ఈ స్టాక్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయొద్దు ఫ్రెండ్స్. దయచేసి ఎవరు గూడాను ట్రేడ్ చేయొద్దు. ఇది జస్ట్ ఒక ఎడ్యుకేషన్ ఇవ్వటం గురించి మనం యాక్చువల్ లేట్ అయ్యాం. ఇక్కడ మనం ప్యాటర్న్ బ్రేకౌట్ ఎక్కడ 230, 35 దగ్గర ఒకవేళ అక్కడ తీసుకొనున్నట్టయితే మనకి సో అట్‌లీస్ట్ ఈ క్యాండిల్ కింద తీసుకున్న మనకొక 5% ప్రాఫిట్‌లో ఉండేవాళ్ళం. అంటే లేట్ ఎంట్రీ. బట్ ఏంటంటే హౌ వి కెన్ డూ ద అనాలిసిస్ అనేది ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో నచ్చిందని చెప్పేసి భావిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.